అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. సార్, ప్రెజెంట్ అప్డేట్ ఎలా ఉంది సార్? అట్ ప్రజెంట్ చూస్తే ఇది తీవ్ర అల్పపీడనంగా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గర ఉండే సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అయితే తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది నెక్స్ట్ 12 hours పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్, అంటే ఇంతవరకు ఇది వెస్ట్ నార్త్ వెస్ట్, నెక్స్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వచ్చింది. ఇప్పుడు నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో వెళ్తూ డబ్ల్యూసీ బేలోకి వచ్చి కంప్లీట్గా అది అక్కడ డిప్రెషన్గా నెక్స్ట్ 12 hours పీరియడ్లో మరే ఇంటెన్సిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ఆ తదుపరి 24 hours పీరియడ్లో చూస్తే ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్లో, అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది డిప్రెషన్గా. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఇటు నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్ వరకు ఇటు ఉత్తరాంధ్రలోనూ దక్షిణ కోస్తా మోడరేట్ రైన్స్, అలాగే అక్కడక్కడ ఈ థండర్ షవర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మోరోవర్ మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎక్కువగా ఉత్తరాంధ్రలో జిల్లాలకు ఎక్కువగా ఉంటుంది దీని వర్ష ప్రభావం. కొన్ని జిల్లాలకు అయితే ఇటు కాకినాడ నుంచి మనం శ్రీకాకుళం వరకు ఉన్నట్టు అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం చెప్తున్నాం. అలాగే గాలి తీవ్రత కూడా ఇటు కోస్ట్ అంతా కూడా 40 నుంచి 50 kilometers వరకు వెళ్తుంది. అలాగే కొన్ని చోట్ల 60 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంచేత మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ నౌకాశ్రయాల్లో ఉన్నటువంటి కలింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా 3 dynamic ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా చెప్పారు. సరే, ఇప్పటికే అంటే ఉత్తరాంధ్రలో రైతాంగం ఎక్కువగా ఉంటుంది, రైతాంగానికి ఎటువంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ 3 to 4 days నుంచి మనకి అక్కడక్కడ మోడరేట్ రైన్స్ అయినప్పటికీ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్యాడీ క్రాప్స్ వేస్తున్నటువంటి రైతులు ఇది హార్వెస్టింగ్ స్టేజ్ దగ్గరలో ఉన్నారు. అంటే ఇంకా ఆల్రెడీ అయినా స్టాండింగ్ క్రాప్స్ ఎక్కడైనా ఉన్నట్టయితే వాళ్ళని ఒక 2 to 3 days వెయిట్ చేయవలసిందిగా మనం అడ్వైస్ ఇస్తున్నాం. సరే, రాబోయే 2 రోజుల్లో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదయ్యే అవకాశం? ఎక్కువ వర్షపాతం చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు ఉన్నాయి మనకి. ఆల్రెడీ మనం ఇటు కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు విశాఖ, విజయనగరం, పాతపురమన్యం వీటిల్లో మనకి మ్యాక్సిమం రైన్ఫాల్ వచ్చే ఛాన్స్. సో ఇది పరిస్థితి. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర వైపు ఉంటుందని, మరో 2 రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.